నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ తెరకెక్కించిన చిత్రం గుర్రం పాపిరెడ్డి. వైవిధ్యమైన కథతో రూపొందిన ఈ సినిమాలోని గ్లిమ్స్, ట్రైలర్స్కి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఆ విశేషాలను మనము చూసేద్దామా? ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా, ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త పందాలో, బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ. గుర్రం పాపిరెడ్డి అని అందరూ పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లో నేనేమొస్తాను 2 గంటల నుంచి 3 గంటల వరకు, అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది. నాకు స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే, సరే ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు. కాబట్టి వెళ్ళొచ్చు. మంచి సినిమాలు, కుర్రాళ్ళు చేసే అటెంప్టు, ఇందులో ఈ కంటెంట్ ఉంది. ఇట్లాంటి మంచి సినిమాల గురించి 4 ముక్కలు మనం మాట్లాడినా, 4 ముక్కలు నలుగురు తెలుసుకున్నా ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ముందు ఎన్నో సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలి. ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే లాస్ట్ మూమెంట్లో మేము 19th వచ్చేసరికి అన్ని హడావుడి పనులు పడ్డాయండి. సో వీ డింట్ గెట్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్. మిగతా దాని గురించి మాకు టైం దొరకలేదు. సో మాకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అంత స్పేస్ టైం దొరకపోయేసరికి వీ హ్యావ్ టు రష్ అప్ విత్ ఆల్ ఈవెంట్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం నాకు బేసిక్లీ బాబీ అనే ఫ్రెండ్ అండి. అతని నుంచి ఐ వాజ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. దట్స్ హౌ హీ గాట్ మా వేణు గారిని కానీ అమర్ గారిని కానీ ప్రాజెక్టులు తీసుకొచ్చేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి నాతో సినిమా తీశారు. సిన్స్ డే 1 నుంచి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండి. అండ్ ఏ రోజు కానీ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారండి. ఎందుకంటే మీకు తెలుసు సార్, అది చాలా రఫ్ అండ్ హార్డ్ జర్నీ సార్. ఒకరు మీ డ్రీమ్ నమ్మి ఇచ్చారు అంటే అది ఇట్స్ నాట్ ఈజీ సార్. ఐ థింక్ ఐ డిడ్ జస్ట్ టు ద బిలీఫ్ అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేశామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామని ప్రయత్నం చేసామని. అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టులు నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగిబాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్, ప్రదీప్ రుద్ర, మయాంక్ పారక్, సౌమ్య గారు, ఎవ్రీవన్ వాజ్ లైక్ వెరీ గుడ్ అండి. అండ్ వీ హ్యాడ్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ అండి. అండ్ యాక్చువల్లీ నేను మురళి గారు చాలా ఎమోషన్ అయ్యారు, బట్ ఈజ్ రియలీ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అందుకే చాలా ప్యూర్ హార్ట్. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో యాక్టర్స్ డైరెక్టర్. ఐ థింక్ ఆయన అన్నట్టు ఎవ్రీ మినిట్ నేను మిమ్మల్ని గర్వపడేట్టు చేస్తాను సార్ అన్నాడు. నేను ట్రైలర్ రెస్పాన్స్ చూసినాక నేను ఫస్ట్ కాపీ చూడలే కానీ, బట్ లైక్ ఒక కాపీ చూశాను. అది చూసాక చెప్తున్నాను, చాలా గర్వపడేటట్టు తీశారు. నాకు రోజు లాస్ట్ 2 days నుంచి యూఎస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కంటెంట్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ వాట్ యూ హ్యావ్ డన్. సో సినిమా గుర్రం పాపిరెడ్డి అండి చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఒక కాటి కాపరి, కరెక్టేనా, కాటి కాపరి క్యారెక్టర్ వేసానండి. ఒక ఎక్కడి నుంచో ఒక పాత లాగు అంటే చెడ్డీ వేసి ఆ బట్టలన్నీ పట్టనట్టు బట్టలు, మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడేమో పొట్ట బయటకు వస్తుంది.
పొద్దున బాగుంటుంది. అలాంటి బట్టల్లో నన్ను యాక్టింగ్ చేపించి ఎక్కువ కష్టపడక్కర్లేదు, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్కి ఆ మేకప్కి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి బొట్టు పెట్టి మేకప్ పెట్టడము. ఎందుకంటే ఎండలో గుండుపై నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. చాలా అంటే బేసికల్లీ నాకు ఎండలో ఉన్నప్పుడు ఇది నీళ్లు కారడము, ఈ కాటికి పోవడము, మేకప్ పోవడము, చాలా కొన్ని ఇబ్బందులు పడ్డాం. బట్ మై టీమ్ చాలా కష్టపడిందండి. సో మా రిలీజ్ డిసెంబర్ 19th అవుతుంది. సో ఫరియా నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు, సో కొంచెం త్వరగా మాట్లాడేస్తాం. Okay, కానీ okay. నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దీస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ Yeah. మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్గా నిజంగా. చెప్పాలి అంటే. అండ్ Just to add to that, Amar Garu is like, he's actually not like a producer, Andy. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill చేస్తున్నాం అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. ఎస్, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్ యా, హిస్ యాక్టింగ్ చూసి. అవునా, ఐ వాజ్ షాక్డ్. see it's in the family guys. యా, అందుకనే సార్ మీరు ఇది Producer రూటెడ్ అయ్యి. చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దామని. I just want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు మీరు, అండ్ యూఆర్ అవుట్ దేర్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ this thing of a creative person. You can see that a creative person is never afraid to show his emotions, and I think that's really great. Like big ups to that.